దిశ విషయానికి వస్తే తాగుదాం ఊదుదాం, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా స్మోకింగ్, పక్కవారు ఇబ్బంది పడతారన్న సోయే ఉండదు. కామన్ సెన్స్ లేకుండా ఎక్కడ పడితే అక్కడే రింగుల పొగ ఊదేసి ఏదో జయించినట్టు ఫీలింగ్. విదేశాల్లో కఠినంగా నిబంధనలు అమలు. మనం ఇంతే, మన బతుకులింతే, మనం మారమంతే. మనం ఇంతే, మన బతుకులింతే, మనం మారమంతే. రింగులు వస్తుంది, ఇట్లా పొగ వదులుతూ ఉంటాం, అది స్టైల్ అనుకుంటాము. అది చూసో అమ్మాయిలు వాడతారు అనుకుంటారు కొంతమంది సన్నాసులు, వాళ్ళకి అర్థం కాదు. వాడ ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ ఏం చేస్తాడు వీడు పోయి ఆ పొగ ఎవడైతే కాల్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ పొగ పీల్చుకున్నోడు ఉంటాడో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అది కూడా కర్మ కిందికే వస్తుంది కదా. అరే నీ ఆరోగ్యం నువ్వు ఖరాబ్ చేసుకుంటున్నావు, నాకెందుకు? పక్కోడు ఆరోగ్యం ఖరాబ్ చేస్తున్నందుకు నీకు శిక్ష పడాలి కదా, పడాలనే వద్దా? ఇప్పుడు కోవిడ్లో అండి చాలామంది చనిపోయినారండి. దానికి మెయిన్ రీజన్ ఏం తెలుసా? కోవిడ్ ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎక్కువ శాతం ఎవరు చనిపోయినారు? అధిక శాతం కోవిడ్ అటాక్ అయి చనిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, ఆ అటాక్ అయిన వాళ్ళలో విపరీతమైనటువంటి స్మోక్ చేసి సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చి వాళ్లకు కోవిడ్ అటాక్ అయితే ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చి దానివల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే మందు తాగినరో, ఎవరైతే ఎక్కువ మందు తాగుతారో, ఎక్కువ స్మోక్ చేస్తారో వాళ్ళకి కోవిడ్ అటాక్ అయితే వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది. ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చి అక్కడిదక్కడ శ్వాసకోశ ప్రాబ్లమ్స్ వచ్చి లోపల నీకు ఆల్రెడీ అని చెడబట్టే, ఆ కోవిడ్ వచ్చినాక ఇంకా చెడిపోతుంది. ఎట్లా బతుకుతారు? ఇది మెయిన్ ప్రాబ్లం. సిస్టమ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉంటుంది, తర్వాత ఏదైనా అటాక్ అయితే అన్ని రోగాలు ఒకేసారి బయటపడతాయి. ఈ మాట్లాడితే చాలామందికి నచ్చదు. సో మనకి మనం కంట్రోల్ చేసుకోవాలి డెఫినెట్గా. నేను ఇంతే, మనం ఇంతే, మనం మారమంతే. స్మోక్ చేద్దాం, తాగుదాం, ఊగుదాం, పక్కోని. సరే తాగడం అంటే కేవలం వీళ్ళ లివరు, వీళ్ళ కిడ్నీ అవే డ్యామేజ్ అవుతాయి, కానీ తాగడం కన్నా కూడా స్మోకింగ్ ఇంకా ఘోరమైనటువంటి ప్రక్రియ. ఎందుకని? తాగితే నీ హెల్తే ఖరాబ్ అవుతుంది, పక్కోడిది ఖరాబ్ కాదు. కానీ పొగ వదిలితే ఆ పొగ పీల్చుకున్నోడికి కూడా ప్రాబ్లమే. నన్ను ఎక్కడెక్కడైతే రోడ్ల మీద కనబడతారో సీసీ కెమెరాలో చూసి మరి ఇమీడియట్గా అరెస్ట్ చేస్తే వాళ్ళు తీసుకుపోయి అంత కఠిన శిక్ష వేస్తేనే 11వ వాడో లేకపోతే 111వ వాడో భయపడతాడు తాగడానికి, స్మోక్ చేయడానికి. అభిశంసనకు సిద్ధం. జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలన్న తీర్మానం. నోటీస్పై 100 మందికి పైగా ఎంపీల సంతకాలు. రిజిజు అధ్యక్షతన అఖిలపక్ష భేటీ. నేటి నుంచి పార్లమెంట్ 8 ప్రధాన అంశాలపై నిలదీస్తామని ప్రతిపక్షాల ప్రకటన. తానే యుద్ధం ఆపానన్న ట్రంప్ ప్రకటన పైన సభలో చర్చ. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు అంతా సిద్ధమైంది. జస్టిస్ వర్మపై మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టే విషయంలో అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని, కేవలం ప్రభుత్వమే నిర్ణయాన్ని వెల్లడించబోదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సో బరాబర్ అతనికి కేవలం ఒక జడ్జి పదవి నుంచి మాత్రమే కాదు, అతన్ని జైల్లో కూర్చోబెట్టాలి. అప్పుడు మిగిలిన ఎవరైనా జడ్జిలు ఉంటే జాగ్రత్త పడతారు. ఇప్పటివరకు అవినీతి చేసిన వాళ్ళు ఆపేస్తారు చేయడం. ఎట్లా అంటే అడ్వకేట్ జనరల్ 10 కోట్లు తీసుకొని ఎన్ఓసి ఇచ్చిండు. దేనికి? వెస్టర్న్ స్ప్రింగ్స్ ఎంపీ రంజిత్ రెడ్డికి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వీళ్ళకు వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు ఎన్ఓసి ఇచ్చి 32,000 కోట్ల స్కామ్కు హైకోర్టులో వీటిలో రెరాలో కేసులు ఉండంగానే ఎన్ఓసి ఇచ్చిండు. ఆ ఎన్ఓసి పట్టుకొని ఐసిఐసిఐ బ్యాంకు, ఇంకొన్ని బ్యాంకులు వీళ్ళ మాయలో బురుడి కొట్టించి లోన్లు ఇవ్వడం, శాంక్షన్ చేయడం స్టార్ట్ చేసింది. ఎన్ఓసి పట్టుకొని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తాడు? కోర్టులో హియరింగ్లో కేసులు ఉండంగా ఒక అడ్వకేట్ జనరల్ ఎట్లా ఇస్తాడు? అంటే వీళ్ళందరూ దొంగలు కదా, ఎవరిని నమ్మాలి? ఎక్కడుంది న్యాయం? అందరు ఇట్లనే వేసుకుంటూ పోతే